Hi friends, this is Ramanjanelu, Senior Geography Faculty. Welcome to Toppers Institute. మనం ఈరోజు చెప్పాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క జాగ్రఫీకి సంబంధించిన అంశాల గురించి మనం డిస్కషన్ చేయాలండి. ఫస్ట్ దీని యొక్క ఇంట్రొడక్షన్ చెప్తాను మీకు. జనరల్గా జాగ్రఫీ అనేది ఏంటంటే ఎస్ఐ ఎగ్జామినేషన్స్లో కానీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో కానీ ఇట్ ప్లేస్ పైవటల్ రోల్, అత్యంత కీలక పాత్ర పోషిస్తుందండి. సుమారుగా మీకు దీని యొక్క వెయిటేజ్ ఎలా ఉంటుందంటే ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి, అదేవిధంగా ఏపీ జాగ్రఫీ కంబైన్డ్గా మనము డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం యొక్క ఉనికి, విస్తీర్ణము, తర్వాత భౌతిక అమరిక అనే అంశం గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. సైమిల్టేనియస్గా అంటే ప్యారలల్గా మనం ఏం డిస్కషన్ చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక స్వరూపం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక స్వరూపాన్ని గురించి మీకు కాంప్రిహెన్సివ్గా సమగ్రంగా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ ఇవన్నీ కూడా ఏంటంటే మర్జ్ చేసి ఇవన్నీ కూడా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి. కాబట్టి మరి జనరల్గా జాగ్రఫీ రోల్ ఏంటి అంటే ఇండియన్ జాగ్రఫీ, తర్వాత ఏపీ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ అంటున్నాం. తెలంగాణకు సంబంధించిన యాస్పిరెంట్స్ పర్టికులర్గా ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ కావచ్చు, మీరేం చదవాలంటే ఇండియన్ జాగ్రఫీ ప్లస్ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు మీరు డిస్కషన్ చేయాలి. వాటి బాగా సమూలంగా మంచి అద్భుతంగా చదువుకోవాలి మీరు. తర్వాత రెండవ విషయం ఏంటంటే ఏపీకి సంబంధించిన యాస్పిరెంట్స్కి సంబంధించి ఏం డిస్కషన్ చేస్తామంటే ఏపీ వాళ్ళు వచ్చేసి ఇండియన్ జాగ్రఫీ ప్లస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు చదవాలి. వీటికి అదనంగా ఏంటంటే అప్పుడప్పుడు మనం కొన్ని అంశాలను కూడా డిస్కషన్ చేయాలి అండి. ఏంటి ఆ విషయాలు అంటే డిజాస్టర్కి సంబంధించిన అంశాలను కూడా మీకు నేను డిస్కషన్ చేస్తాను. అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అందరికీ ఆమోదయోగ్యమైన ఈ యొక్క డిజాస్టర్ అంశం అనేది మనం డిస్కషన్ చేయాలి. అలా డిస్కషన్ చేసినప్పుడే మనం మంచి స్కోర్ చేయగలం. కాబట్టి ముఖ్యంగా దీని యొక్క వెయిటేజ్ ఎలా ఉండొచ్చు అంటే 30 to 35 మార్క్స్, 30 నుంచి 35 మార్కులు వెయిటేజ్ ఉంటుందండి జాగ్రఫీ వెయిటేజ్. ఓకేనా. అది ఎస్ఐ ఎగ్జామినేషన్ కావచ్చు యాజ్ వెల్ యాజ్ పీసీ. వెయిట్లో అయినా సరే 30 to 35 మార్క్స్ దాకా ఉండొచ్చు. బ్లూ ప్రింట్ మనం తయారు చేయం కాబట్టి ఒక్కోసారి తక్కువ కూడా ఉండొచ్చు అండి. 25 to 30 మార్క్స్ వరకు కూడా ఉండొచ్చు. ఒక్కోసారి 30 నుంచి 35 మార్క్స్ వరకు ఉండొచ్చు. అప్రాక్సిమేట్గా మనం డిస్కషన్ చేస్తున్నాం. ఓకేనండి. కాబట్టి ఈ యొక్క జాగ్రఫీ అనేది ఏముంటుంది అనే దానిపై ఫస్ట్ మనం డిస్కషన్ చేయాలి. ఎప్పుడైనా సరే సముద్రంలో ప్రయాణం చేసేవాడు ఈ యొక్క దిక్చూచిని పట్టుకొని తన లక్ష్యం వైపు వెళ్తాడు. అలాగే మనం ఏంటండి మనం ఈ యొక్క ఎస్ఐ ఎగ్జామినేషన్స్లో కానీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో కానీ సక్సెస్ అవ్వాలి, గ్రాండ్ సక్సెస్ రావాలి. ఈ యొక్క గ్రాండ్ సక్సెస్ కావాలంటే ఏంటంటే మనకు కూడా ఒక లక్ష్యం అంటూ ఉండాలి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనం ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం, ఒక డిటర్మినేషన్, ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ తోటి మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనండి. కాబట్టి స్ట్రాంగ్ డిటర్మినేషన్, దృఢమైన సంకల్పం ఉండాలి. దానికి తోడు పట్టుదల మనకు జనరల్గా. అదేవిధంగా ఒక ప్లాన్, ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకెళ్తే తప్పకుండా మనం సక్సెస్ అవ్వడానికి 100% అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓకేనండి. ఇది ఇలా విషయాలు ఉంటే ఇప్పుడు చూడండి ఈ యొక్క జాగ్రఫీకి సంబంధించిన అంశాలు సిలబస్ ఏముంటుంది అనే దానిపై కూడా మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. సిలబస్ వచ్చేసి ప్రధానంగా ఏముంటుంది అంటే ఒకసారి చూడండి, నేను ఒకసారి మీకు బోర్డు మీద రాసి చక్కగా వివరించడం జరుగుతుంది. ఒకసారి చూడండి, సిలబస్కి సంబంధించిన అంశాల గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఫస్ట్ వన్ సిలబస్ అంశానికి సంబంధించిన అంశాలు వచ్చేసి మనం ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఏంటంటే మొదటిది. ఈ యొక్క మొదటి అంశం వచ్చేసి ఎలా అంటే భారతదేశానికి సంబంధించిన ఉనికి మరియు విస్తీర్ణం, అదేవిధంగా క్షేత్రీయ అమరిక అంటే సెట్టింగ్ ఎలా ఉంది అనేది మనకు తెలియాలండి. క్షేత్రీయ అమరిక అంటే ఫిజికల్ సెట్టింగ్స్ ఆఫ్ ద కంట్రీ అనేది.
కాబట్టి ఇక్కడ చూడండి విషయం ఏంటంటే ఫస్ట్ లెసన్ మనం ఏం డిస్కషన్ చేస్తున్నామండి. మొదటిది వచ్చేసి ఫస్ట్ వన్ డిస్కషన్ చేసే అంశం ఉనికి, రెండవది విస్తీర్ణం, క్షేత్రీయ అమరిక, ఫిజికల్ సెట్టింగ్స్, లొకేషన్, సైజ్ అండ్ ఫిజికల్ సెట్టింగ్స్ ఆఫ్ ద కంట్రీ అంటారు. లొకేషన్, సైజ్ అండ్ ఫిజికల్ సెట్టింగ్స్ ఆఫ్ ద కంట్రీ అంటే ఉనికి, విస్తీర్ణం మరియు క్షేత్రీయ అమరిక సంబంధించిన అంశాల గురించి మనం డిస్కషన్ చేస్తాం. ఓకేనా అండి. ఇప్పుడు చూడండి ఈ యొక్క ఉనికి సంబంధించిన అంశాలు వన్ ఈజ్ ఉనికి, విస్తీర్ణం, క్షేత్రీయ అమరికకు సంబంధించిన అంశాల గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. ఇది మొదటి లెసన్. ఇక్కడ ఒక విషయం చూడండి, ఈ యొక్క ఉనికి అన్నప్పుడు ఇండియాకు సంబంధించిన యూనిఫికేషన్, ఉనికి, విస్తీర్ణం, క్షేత్రీయ అమరిక అన్నం అంటే ఫిజికల్ సెట్టింగ్స్ అంటే ఉత్తరాన ఏమున్నాయి, దక్షిణాన ఏమున్నాయి, మరి జనరల్గా భారతదేశం అనేది ఏ సమయంలో ఏర్పడింది, వీటికి సంబంధించిన సంపూర్ణమైన ఇన్ఫర్మేషన్ మనం చెప్పాల్సి ఉంటుంది. సైమల్టేనియస్గా ప్యారలల్గా మనం అదే టైంలోనే మనం ఈ లెసన్ కంప్లీట్ కాగానే ఉనికి, విస్తీర్ణం, క్షేత్రీయ అమరిక సంబంధించిన అంశాలు డిస్కషన్ చేయగానే ప్యారలల్గా సైమల్టేనియస్గా మనం ఏం చెప్తామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, ఏపీ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఉనికి, విస్తీర్ణం, క్షేత్రీయ అమరిక సంబంధించి కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఉనికి, విస్తీర్ణం, క్షేత్రీయ అమరికకు సంబంధించి అంటే లొకేషన్, సైజ్ అండ్ ఫిజికల్ సెట్టింగ్స్ ఆఫ్ ద కంట్రీ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. వీటికి సంబంధించిన అంశాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం అంటే ఇండియాకు సంబంధించిన అంశం మనం కంప్లీట్ చేయగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉనికి ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఉనికి, తర్వాత దానికి సంబంధించి విస్తీర్ణం ఎంత ఏరియాను ఆక్రమించి ఉంది, అదేవిధంగా ఫిజికల్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయనే దానిపై కూడా మనం డిస్కషన్ చేస్తాం. సైమల్టేనియస్గా ఇక తెలంగాణకు సంబంధించిన అంశాలను కూడా ఉనికి ఎలా, విస్తీర్ణం ఎలా, క్షేత్రీయ అమరిక ఎలా ఉంది అనే దానిపై ఇప్పుడు చూడండి మీకు నేను విషయం చెప్తానండి. ఏంటి ఆ విషయం అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బైఫర్కేట్ అయింది. కాబట్టి ఏ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సపరేట్ అయిందంటే 2014 జూన్ 2న ఏర్పడింది. 2014 జూన్ 2న బైఫర్కేటెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. మరి అలా బైఫర్కేట్ అయిన తర్వాత దీని యొక్క విస్తీర్ణం ఎంత ఉంది, దీని ఫిజికల్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి, జనరల్గా బేసికల్గా చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేసి ఎలా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం అనేది ల్యాండ్ లాక్డ్ స్టేట్ అండి. మీకు తెలిసింటుంది ఆల్రెడీ, మీరు మంచిగా ఎస్ఐ కానీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేవాలి. ల్యాండ్ లాక్డ్ అంటే భూ పరివేష్టిత రాష్ట్రాలంటే ఏంటి మీకు నేను ఆల్రెడీ మీరు అందరూ కూడా అద్భుతంగా చదువుకుంటారు. వీటికి సంబంధించి మీరు క్లాసెస్లో వినుంటారు, చదివింటారు. కాబట్టి ల్యాండ్ లాక్డ్ స్టేట్గా చెప్తారు తెలంగాణ. ఎందుకు ల్యాండ్ లాక్డ్గా పరిగణిస్తున్నారు అనే దానిపై మీకు విషయాన్ని కూడా అద్భుతంగా చెప్పేస్తాను. కాబట్టి ల్యాండ్ లాక్డ్ స్టేట్ తెలంగాణ రాష్ట్రం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ల్యాండ్ లాక్డ్ కాదు. ఎందుకు ల్యాండ్ లాక్డ్ కాదు, ఎందుకు అలా పిలుస్తున్నారు, మరి ఎప్పుడు సపరేట్ అయింది, ఇలాంటి అంశాలు అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మనం చెప్పాలి. ఇప్పుడు చూడండి ఈ యొక్క ఉనికి, క్షేత్రీయ అమరిక, విస్తీర్ణం అన్నాం. మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, మెండుగా ఉంటాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి సంబంధించిన అంశాలు ఎలా అడుగుతాడంటే కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, అంటే కాంట్రవర్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ యొక్క కాంట్రవర్షియల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి డిస్ప్యూట్ అంశాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో మీకు అందరికీ తెలిసిన విషయమే, ముఖ్యంగా ఎక్కడ అంటే ఈ యొక్క లడఖ్ ప్రాంతం, ఈస్టర్న్ లడఖ్ అంటారు. లడఖ్ ప్రాంతంలో మరి ఇండియా చైనాల మధ్య వచ్చేసి కొంచెం డిస్ప్యూట్ అయింది, బాగా పెద్ద ఎత్తున గొడవలు జరగడం, ఇలాంటి అంశాలు మనకు జరిగాయి. తర్వాత ఇండియా పాకిస్తాన్కి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎటర్నల్గా ఫైరింగ్ జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా బార్డర్లో, ఇండియా అండ్ పాకిస్తాన్, ఇండియా చైనా అలానే పరిస్థితి తయారైంది. ముఖ్యంగా ఈ యొక్క లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం నుంచి మొదలుకుంటే అప్ టు ఈస్టర్న్ పార్ట్లో అరుణాచల్ ప్రదేశ్ వరకు ప్రతి ప్రాంతం కూడా కాంట్రవర్షియల్ చేస్తుంది చైనా, ప్రతి ప్రాంతాన్ని కూడా కాంట్రవర్షియల్ చేస్తుంది. మరి ఎందుకు ఇవి కాంట్రవర్షియల్ కావాల్సి వచ్చింది చూడండి. గతంలో అడిగిన క్వశ్చన్స్ మీకు ఎలా అంటున్నారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి నేపాల్కి కొంచెం కాంట్రవర్షియల్ చేశారు, లిపులేక్ పాస్ అని ఇలాంటి అంశాలు, కాలపాని అని, లిపులేక్ అని ఇలాంటి అంశాలు.
ఈ గతంలో మనకు ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. అందుకంటే ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్స్లో ఏవైతే డిస్ప్యూట్ అంశాలు ఉంటాయో ఆ డిస్ప్యూట్ అంశాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించి మీకు కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి? కాబట్టి మీ సెలెక్షన్ కూడా అద్భుతమైన సెలెక్షన్, మంచి సంస్థ టాపర్స్ ఇన్స్టిట్యూట్. ఈ టాపర్స్ ఇన్స్టిట్యూట్లో మీ క్లాసెస్ మీరందరూ కూడా చూసి మంచిగా ఇంకా మీకు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండింటిలో కూడా మీరు అద్భుతంగా బాగా చదివి మంచిగా మార్క్స్ సాధించి మరి అదేవిధంగా ఉద్యోగం కూడా మంచి ఉద్యోగాన్ని సాధించగలరని మనసా వాచా కాంక్షిస్తున్నాం టాపర్స్ ఇన్స్టిట్యూట్ తరఫున. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇది ఇలా విషయాలు చెప్పాం. దీనికి సంబంధించి ఉనికి, విస్తీర్ణం, క్షేత్రీయ అమరిక సంబంధించి చాలా అంశాలు చెప్తాం. జస్ట్ మీకు ఇక్కడ పేరు రాస్తేనే సరిపోదండి. ఉనికి మరియు విస్తీర్ణం మరియు క్షేత్రీయ అమరిక అంటే జస్ట్ ఇది ఒకటే ఉంటుంది అనుకుంటారు మీరు. వీటికి సంబంధించి అద్భుతమైన ఇన్ఫర్మేషన్, డోక్లాం, తర్వాత వచ్చేసి చాలా అంశాలు, కాంట్రవర్షియల్ ప్లేసెస్, ఆ అంశాలన్నింటినీ కూడా మీకు ఇన్ డీటెయిల్గా నేను వివరించడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏరియా ఎంత ఉంది, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పెద్ద జిల్లా ఏది, చిన్న జిల్లా ఏది, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్న పరంగా అతి చిన్న జిల్లా ఏది, సముదా ఫిజికల్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి తెలంగాణలో, అదేవిధంగా ఏపీలో కూడా ఫిజికల్ సెట్టింగ్స్ ఎలా ఉంది అనే దానిపై మీకు నేను అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాలండి, నా ఇంటెన్షన్ ఏంటంటే ఇండియా, ఏపీ, తెలంగాణ, ఇండియా, ఏపీ, తెలంగాణ 3 అంశాలను కూడా సైముల్టేనియస్గా ఒకేసారి మీతోటి నేను డిస్కషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదొకసారి చెప్పి అదొకసారి చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం మంచిది కాదు, అది పద్ధతి కూడా కాదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే భారతదేశానికి సంబంధించిన ఉనికి మరియు క్షేత్రీయ అమరికకు సంబంధించిన అంశాలు చెప్పేటప్పుడు ఇది కంప్లీట్ అయిన తర్వాత తెలంగాణ అండ్ ఆల్సో ఏపీకి సంబంధించిన అంశాలు చెప్తాం. తర్వాత సెకండ్ లెసన్లోకి ఎంటర్ అవుతాం. సెకండ్ లెసన్ మనకి ఏముంది అంటే రెండవ లెసన్, సెకండ్ లెసన్ చూడండి. రెండవ లెసన్, సెకండ్ లెసన్ మనం ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే సెకండ్ లెసన్ రెండవది నైసర్గిక స్వరూపానికి సంబంధించిన అంశాలు డిస్కషన్ చేస్తారండి. నైసర్గిక స్వరూపం, యూనిఫికేషన్ అంటారండి. నైసర్గిక స్వరూపం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? యూనిఫికేషన్ అంటారు. ఏంటండి సెకండ్ లెసన్ నైసర్గిక స్వరూపానికి సంబంధించిన అంశం గురించి మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క నైసర్గిక స్వరూపం యూనిఫికేషన్కి సంబంధించిన అంశం గురించి సెకండ్ అంశం ఇది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం ఉంది. మరి యొక్క భారతదేశానికి సంబంధించిన అంశాల గురించి డిస్కషన్ చేసే ముందు, భారతదేశానికి సంబంధించిన అంశాలు డిస్కషన్ చేసే ముందు మీకు నేను ఏం డిస్కషన్ చేస్తాను అంటే ఇక్కడ ఒక విషయం మీరు అద్భుతంగా గుర్తుపెట్టుకోవాలి అండి. నైసర్గిక స్వరూపానికి సంబంధించి చెప్పేటప్పుడు హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఉత్తరాన మీరు చిన్నప్పుడు చదువుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారంటే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్కి ఇప్పుడు బాగా పోటీ తీవ్రత ఎక్కువగా ఉందండి. చాలా టగ్ ఆఫ్ వార్ ఉంది, కాంపిటీషన్ టగ్ ఆఫ్ వార్ ఉంది. ముఖ్యంగా ఏంటంటే బీటెక్ వాళ్ళు వస్తున్నారు, బీఫార్మసీ వాళ్ళు వస్తున్నారు, బీకామ్ వాళ్ళు వస్తున్నారు, తర్వాత ఎంటెక్, ఎంబీఏ, అన్ని స్ట్రీమ్స్ నుంచి కూడా పోటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏంటంటే అప్ టు 10th క్లాస్ వరకు చదువుకుంటారు మీరంతా కూడా. జాగ్రఫీ అనేది మీకు ఎంతవరకు ఉంటుంది? ఓన్లీ 10th క్లాస్ వరకు ఉంటుంది. 10th తర్వాత ఎవరి స్ట్రీమ్లో వాళ్ళు వెళ్ళిపోతారు. మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మ్యాథ్స్ సైడ్ వెళ్ళిపోతారు. తర్వాత ఫిజికల్ సైన్స్ ఉన్న వాళ్ళు ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఎవరి స్ట్రీమ్లో వాళ్ళు వెళ్ళిపోతారు. బయాలజీ ఉన్న వాళ్ళు బయాలజీ, ఇలా డిఫరెంట్ వెళ్ళిపోతారు. ఈ యొక్క సోషల్ సైన్స్ అయిన ఈ యొక్క సోషల్ సబ్జెక్ట్లో ప్రధానమైన ఈ యొక్క వృక్షం లాంటిది ఏది అంటే ఈ యొక్క జాగ్రఫీ. ఈ యొక్క జాగ్రఫీ మీద పట్టున్న వాళ్ళు మరి అన్ని అంశాల మీద కూడా పట్టు వస్తుంది. అంటే జోగ్రఫికల్గా ఏ ప్రాంతం ఎక్కడుంది, ఏ లొకేషన్, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్. నువ్వు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు ప్రస్తుత రోజుల్లో. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇప్పుడు 100 మెంబర్స్ తీసుకోవాలని స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో 100 మెంబర్స్లో 99 మెంబర్స్ 99 మంది ఉంటుంది. ఎవరో ఒక్కరి దగ్గర మాత్రమే ఉండదు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయి. ఈ యొక్క స్మార్ట్ మొబైల్స్ యూజ్ చేసేటప్పుడు మీరు ఏదైనా ఒక లొకేషన్ కొట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాపర్స్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది, మేడిపల్లిలో అనే దానిపై అనగానే నువ్వు ఇమ్మీడియట్గా ఏం చేస్తావు, క్రోమ్లోకి కానీ గూగుల్లోకి కానీ సెర్చ్ చేస్తావు. సెర్చ్ చేసినప్పుడు ఎస్ ఈ యొక్క మేడిపల్లి అనేది ఎక్కడుందంటే మేడిపల్లి ఇట్ లైస్ బిట్వీన్ దీస్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అని మీకు చూపిస్తుంది. అక్షాంశాల పరంగా, రేఖాంశాల పరంగా ఈ యొక్క మేడిపల్లి అనేది ఇక్కడ ఉంది అనేది మీకు చూపిస్తుంది. మరి అక్షాంశాలు, రేఖాంశాలు దేనికి సంబంధించిన అంశం అండి? ఇవన్నీ కూడా జాగ్రఫీ కాదా? కాబట్టి జాగ్రఫీ అనేది నీకు నిజ జీవితంలో ప్రస్తుత లైఫ్లో వచ్చేసి ప్రజెంట్ లైఫ్లో అత్యంత కీలకం. కాబట్టి దీనికి సంబంధించి మనం అద్భుతంగా తెలుసుకోవాలి.
ఈ యొక్క అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. కాబట్టి ఈ యొక్క నైసర్గిక స్వరూపానికి సంబంధించిన అంశాల గురించి డిస్కషన్ చేసే ముందు ఇంకొకటి ఏంటంటే తెలంగాణకు సంబంధించి కూడా చెప్తాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు కూడా మనం డిస్కషన్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైసర్గికంగా ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడి నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు. మరి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ యొక్క పాటలు కొంత భాగం విస్తరించి ఉన్నాయి. ఇక్కడ హైయెస్ట్ ఎలివేషన్ పాయింట్ ఏముంది, తర్వాత ఈ ప్రాంతంలో ఎలా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ రకమైన శిలలక్షిత ఏర్పడి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమంటాడంటే హైదరాబాద్ నగరం మీకు అందరికీ తెలుసు. హైదరాబాద్ నగరం వచ్చేసి కాస్మోపాలిటన్ సిటీ. ఈ యొక్క కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ నగరం వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ యొక్క నడిబొడ్డును వచ్చేసి ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని మెట్రోపాలిటన్ సిటీ అని, కాస్మోపాలిటన్ సిటీ అని, వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఎన్నో రకాలైన పేర్లతో మనం పిలవడం జరుగుతుంది. కాబట్టి వీటికి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుందంటే దక్కన్ పీఠభూమిలో తెలంగాణ రాష్ట్రం ఉంది అధిక భాగం. ఈ యొక్క దక్కన్ పీఠభూమిలో హైదరాబాద్ నగరం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది, 600 మీటర్స్ 600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీనికి సంబంధించిన విషయాలు మరి దక్కన్ పీఠభూమి ఎలా ఏర్పడింది అంటే ఇక్కడ జనరల్గా బేసికల్గా ఏంటంటే ఈ యొక్క భూమి ఏర్పడినప్పుడు దక్కన్ ప్లాట్యూ అనేది మొదట్లో ప్రారంభంలో ఇనిషియల్గా ఎలా ఉండేది, తర్వాత ఎలా మారిపోయింది, ఈ దక్కన్ ప్లాట్యూలో ఉన్న ప్రముఖమైన రాష్ట్రాలు ఏంటి, ఇక్కడ ఉన్న ప్రధానమైన శిలలు ఏంటి, వీటికి సంబంధించి ఫిజికల్కి సంబంధించిన అంశాలను మీకు ఇన్ డీటెయిల్గా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ఓకేనా అండి? ఎస్. కాబట్టి అది ఏపీ, తెలంగాణ, తర్వాత ఇండియాకు సంబంధించిన నైసర్గిక స్వరూపానికి సంబంధించిన అంశాలు మనం డిస్కషన్ చేస్తాం. తర్వాత ఇంకొక విషయం చూడండి, మనం జనరల్గా మనం డిస్కషన్ చేయాల్సిన అంశాల్లో థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే క్లైమేటిక్ కండిషన్స్ అంటే శీతోష్ణ స్థితి అనే అంశానికి సంబంధించి విషయాలు కూడా మనం డిస్కషన్ చేయాలి. ఏంటంటే ఇది శీతోష్ణ స్థితి. ఈ యొక్క శీతోష్ణ స్థితి అనే అంశానికి సంబంధించి కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. శీతోష్ణ క్లైమేటిక్ కండిషన్స్, ఈ యొక్క క్లైమేటిక్ కండిషన్స్ శీతోష్ణ స్థితి అన్నాం. సరే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఈ యొక్క క్లైమేట్ శీతోష్ణ స్థితి అనేది చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే దీనిపై మనం జనరల్గా క్లైమేటిక్ కండిషన్స్ అంటున్నాం కదండి, శీతోష్ణ స్థితి అంటున్నాం. ఈ శీతోష్ణ స్థితి అనేది ఏంటంటే ఇది ఎక్కడైనా సరే నువ్వు ఇండియాలో కావచ్చు, వరల్డ్లో కావచ్చు, ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎక్కడైనా సరే క్లైమేటిక్ కండిషన్స్ క్లైమేట్ అనేది ఉంటుంది. కానీ ఈ క్లైమేట్లో వచ్చేసి వివిధ రకాలైన పరిస్థితులు మనం అబ్జర్వ్ చేయవచ్చు. యూరోపియన్ కంట్రీస్లో వచ్చేసి ఒక విధంగా ఉంటుంది, నార్త్ అమెరికన్ కాంటినెంట్లోని కొన్ని దేశాలు ఒక రకంగా ఉంటుంది, ఉష్ణమండలంలో ఒక రకంగా ఉంటుంది క్లైమేటిక్ కండిషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ రాష్ట్రం ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇండియా ఉంది. ఇవన్నీ ఎక్కువ భాగం ఎక్కడున్నాయంటే అత్యుష్ణ మండలంలో ఉన్నాయి, ట్రాపికల్ జోన్లో ఉన్నాయండి. అత్యుష్ణ మండలంలో ఉన్నాం మనం అందరం కూడా. కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే హై టెంపరేచర్ ఉంటుంది, అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. ఉష్ణోగ్రతపాతం ఎలా ఉంటే స్వల్ప వర్షపాతం అనేది రికార్డ్ అవుతుంది. మనం ఎలా ఉన్నామంటే ట్రాపికల్ జోన్లో ఉన్నాం మనం, అంటే యాజ్ పర్ క్లైమేటిక్ కండిషన్స్ వీఆర్ లొకేటెడ్ ఇన్ ట్రాపికల్ జోన్, ఉష్ణమండలంలో ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉష్ణోగ్రత అనేది అధికంగా ఉంటుంది, వర్షపాతం అనేది కొంచెం మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే తక్కువగానే ఉంటుంది. డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి కదండి అక్రాస్ ద వరల్డ్. జనరల్గా ఏంటంటే బేసికల్గా చెప్పాలంటే 13 టైప్ ఆఫ్ న్యాచురల్ రియలమ్స్, అనేక రకాలైన ప్రకృతి సిద్ధ మండలాలు ఉన్నాయి. వాటిలో ఈ యొక్క మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అనేది మన దగ్గర కనిపిస్తుంది. మీకు రేపు అంటాడు ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అనేది అధికంగా ఏ దేశంలో కనిపిస్తుందని మీకు రేపు క్వశ్చన్ అడుగుతారండి. కాబట్టి ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి అనేది ప్రపంచంలో అతిగా భాగం విస్తరించి ఉన్న దేశం ఏదంటే భారతదేశం. ఇండియన్ క్లైమేట్ అనేది ఏ రకమైందండి? ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అంటే ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితిని కలిగి ఉంది. సరే ఇలాంటి అంశాలను మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాన్సూన్ అంటున్నాం, మీకు అడిగేది ఇలాంటి అంశాలే. మాన్సూన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? మాన్సూన్ అనే ఆంగ్ల భాషా పదం మౌసమ్ అనే అరబిక్ వర్డ్ నుంచి వచ్చింది. ఈ వర్డ్ని ఎవరు యూజ్ చేశారు? ఎందుకు ఈ వర్డ్ని ఎందుకు యూజ్ చేయాలి? ఎవరు మొదట యూజ్ చేసిన వ్యక్తి ఏంటి? ఏ రకమైన పరిస్థితుల్లో ఈ వర్డ్ని యూజ్ చేయాల్సి వచ్చింది అనే దానిపై కూడా మీతో నేను డిస్కషన్ చేస్తానండి. ఓకేనా? ఇది ఇలా విషయాలు అద్భుతంగా శీతోష్ణ స్థితికి సంబంధించిన అంశాలు.
ఇది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలండి, ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాల్సిన అంశం. ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి సైమల్టేనియస్గా ఒకే టైంలో మనం ఇవన్నీ కూడా డిస్కషన్ చేస్తాం. కాబట్టి ఒకటి చూడండి, వీనికి విస్తీర్ణం, క్షేత్రీయ అమరికకు సంబంధించిన అంశము ఇండియా, ఏపీ అండ్ తెలంగాణ. నెంబర్ 2 వచ్చేసి నైసర్గిక స్వరూపం ఇండియా, ఏపీ అండ్ తెలంగాణ. అండ్ థర్డ్ వచ్చేసి క్లైమేటిక్ కండిషన్, శీతోష్ణ స్థితి ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రము, తర్వాత ఇండియాకు సంబంధించిన అంశాల గురించి మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలి. ఓకేనా అండి? ఇది థర్డ్ లెసన్ వరకు మనం ఇలా చెప్తున్నాం. ఇంకా చూడండి, ఇవే కాకుండా మనకు ఇంకా కొన్ని విషయాలు మనం జనరల్గా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి దానికి సంబంధించిన ఇదంతా మీరు రాసుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా ఈ సిలబస్ అనేది ఫస్ట్ మనకు తెలియాలి. తర్వాత 4th లెసన్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే 4th లెసన్ 4వది. 4th లెసన్కి సంబంధించిన అంశం చూడండి. 4th లెసన్, ఈ 4th లెసన్కి సంబంధించిన అంశం ఏంటంటే అడవులు అనే అంశం అండి. అడవులు అనే అంశానికి సంబంధించిన అంశం గురించి మనం డిస్కషన్ చేయాలి. అడవులు, ఈ అడవుల్లో వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే అడవుల గురించి మనం డిస్కషన్ చేసాం. మరి ఈ యొక్క అడవులకు సంబంధించి మనం బాగా డిస్కషన్ చేస్తాం. మరి అడవులను ఎలా ప్రొటెక్ట్ చేయాలి, హౌ టు ప్రొటెక్ట్ ద న్యాచురల్ వెజిటేషన్, ఈ యొక్క అడవులను ఎలా సంరక్షించాలనే దానిపై కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, అడవులు అన్నం, అడవుల్లో వచ్చేసి అడవులను ఎలా సంరక్షించాలి అనే దానిపై మీకు అద్భుతంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అడవులకు సంబంధించి ఒకటి. రెండవది వన్యమృగ సంరక్షణ కేంద్రాలు. ఎప్పుడైనా సరే అడవుల్లో ఏముంటాయండి మనకు జనరల్గా వన్యమృగాలు ఉంటాయి. వైల్డ్ లైఫ్ ఎక్కువగా ఉంటుందండి, వన్యమృగాలు అధికంగా ఉంటాయి. వైల్డ్ లైఫ్, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఉంటాయి. వన్యమృగాలు వచ్చేసి వైల్డ్ లైఫ్ ఎక్కువగా ఉంది కాబట్టి వన్యమృగ సంరక్షణ కేంద్రాలు వచ్చేసి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కావచ్చు. అదేవిధంగా ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే నేషనల్ పార్క్స్ కావచ్చు, జాతీయ పార్కులు, టైగర్ రిజర్వ్స్, పులుల సంరక్షణ కేంద్రాలు కావచ్చు. అదేవిధంగా మనకు బర్డ్ శాంక్చురీస్ కావచ్చు, ఎలిఫెంట్ రిజర్వ్స్ కావచ్చు, అంటే ఏనుగుల సంరక్షణ కేంద్రాలు. ఇలా అన్ని విషయాలు కూడా మరి ఇక్కడే మనము ఇన్ఫర్మేషన్, చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్, వెరీ 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 ఇంపార్టెంట్ అంశం ఇది. గతంలో మీరు చూడండి, ఎస్ఐ ఎగ్జామినేషన్స్లో కావచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఎక్కువ భాగం వచ్చేసి ఈ యొక్క బ్లూ ప్రింట్ తయారు చేసే ముందు ఎక్కువ భాగం దేనిపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ఎగ్జామినర్ అంటే ఎగ్జామ్ పేపర్ సెట్టింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా ప్రధానంగా ఈ యొక్క అడవులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, టైగర్ రిజర్వ్స్, స్నో లెపర్డ్స్, వీటికి సంబంధించి అద్భుతమైన ఇన్ఫర్మేషన్. కాబట్టి ఎక్కువ వీటి మీద ఫోకస్ చేస్తున్నారండి. ఈ లెసన్ వచ్చేసి చాలా అద్భుతమైన అంశం ఇది. చాలా అంశాలు ఉంటాయి వీటిలో, అవన్నీ కూడా మనం డిస్కషన్ చేద్దాం. అవన్నీ కూడా డిస్కషన్ చేస్తేనే మనం మంచి స్కోర్ సాధించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఓకేనండి? కాబట్టి వన్యమృగ సంరక్షణ కేంద్రాలు కావచ్చు, తర్వాత జాతీయ పార్కులు కావచ్చు, జాతీయ పార్కులు, అదేవిధంగా టైగర్ రిజర్వ్స్, పులుల సంరక్షణ కేంద్రాలకు సంబంధించిన అంశాల గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. పులుల సంరక్షణ కేంద్రాలు. ఓకేనా అండి? కాబట్టి అడవులు అనే లెసన్ చెప్పేటప్పుడు మీకు ఎప్పుడైనా సరే ఇంకొక విషయం చెప్పుకోండి, ఇంకొక విషయం బాగా గుర్తుంచుకోవాలి. ఏంటి ఆ విషయం? మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే అడవులకు సంబంధించి ప్రతిసారి అందరూ కూడా, ప్రతి ఆస్పిరెంట్ కూడా, ఆల్మోస్ట్ అందరూ కూడా కన్ఫ్యూజన్ గురవుతుంటారు. ఫెల్ ఇన్ టు కన్ఫ్యూజన్. ఎందుకు కన్ఫ్యూజన్ అవుతున్నారు అనే దానిపై మీకు నేను చెప్తాను. ఎందుకంటే చాలా వరకు అందరూ ఏమనుకుంటారంటే 2017, 2015 ఈ పాత డేటా, కొన్ని బుక్స్లో వచ్చేసి మీకు పాత డేటా ఉంటుంది. ఆ డేటా చదువుతారు, ఇంకొక దగ్గర ఇంకొక విధంగా ఇచ్చింటారు. ఇచ్చినప్పుడు ఏమనుకుంటారంటే మనం అక్కడ అది చదివాం, ఇక్కడ ఇది చదివాం, అసలు ఏది కరెక్టు, ఫైనల్గా ఏది అథెంటిక్ మ్యాటర్ అనేది మీరు కన్ఫ్యూజన్కు లోన్ అవుతుంటారు. అటువంటి కన్ఫ్యూజన్కు లోన్ కాకుండా మీకు ఏంటంటే కరెంట్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు, అంటే ఎవ్రీ 2 years, ప్రతి 2 సంవత్సరాలకు ఒక మారు ఏం చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, క్లైమేట్ అండ్ చేంజెస్కి సంబంధించి ఇప్పుడు మీకు ప్రస్తుతం వచ్చేసి భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్లో, యూనియన్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ వన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేటిక్ చేంజెస్కి సంబంధించి
మినిస్టర్ వచ్చేసి ఎవరంటే ప్రకాష్ జవదేకర్. ఫ్రమ్ 2014 అండి, 2014 నుంచి టిల్ డేట్ ఇప్పటి వరకు కూడా ప్రకాష్ జవదేకర్ వచ్చేసి మరి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేటిక్ చేంజెస్కి సంబంధించి మినిస్ట్రీ వచ్చేసి రెస్పాన్సిబిలిటీ ఎవరికంటే ప్రకాష్ జవదేకర్. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఈ యొక్క ఫారెస్ట్ రిపోర్ట్ అనేది ఈ యొక్క మినిస్ట్రీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఆ రిపోర్ట్ మనం గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి ఎప్పుడో 2015 డేటా మనం గుర్తుపెట్టుకునేది చెప్తే పద్ధతి కాదు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు 2015 ఒకసారి రిలీజ్ చేసి ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. తర్వాత రెండవది వచ్చేసి 2017, అంటే ఎవ్రీ 2 ఇయర్స్ అన్నాను కదండి. కాబట్టి 2015, 2017, 2015 నుంచి 2019, అంటే 2019లో రిలీజ్ చేశారు. ఆ అంశం మనం డిస్కషన్ చేయాలి. 2019 ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్, ISFR అంటారండి. కాబట్టి మీకు ఏంటంటే కొత్త చెప్పాలి, అంటే 19, 20, 21 మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేయాలి, ఇంకా రాలేదు అది. కాబట్టి మనం ఏం డిస్కషన్ చేయాలంటే మీకు నేను చెప్పేలోపు వచ్చిందా మీకు కొత్త డేటా చెప్తా, ఓకేనా అండి. కాబట్టి 2019 ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్కి సంబంధించి సంబంధించిన అంశాల గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. దేశంలో అధికంగా అడవుల విస్తీర్ణం ఎక్కడుంది, పర్సంటేజ్ ఎక్కుంది, డెన్సిటీ ఆఫ్ ఫారెస్టర్స్ ఎక్కువగా ఉన్నాయి. మరి స్టేట్లో ఎలా ఉంది పరిస్థితి, అటు ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, దానిపై మనం డిస్కషన్ చేయాలి. మీకు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెసన్ మీద చదివేటప్పుడు మీకు ఏమంటాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం గురించి మనం డిస్కషన్ చేస్తూ ఉంటాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం గురించి డిస్కషన్ చేసే ముందు తెలంగాణ రాష్ట్రంలో ద స్టేట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రంలో యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం, యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే, ఈ యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం, సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం అడవుల శాతం ఎంత ఉంది, అడవుల విస్తీర్ణం ఎంత, అడవుల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా ఏంటి, మరి తక్కువగా ఉన్న జిల్లా ఏంటి, యాజ్ పర్ పర్సంటేజ్ ప్రకారం ఏంటి, దేని ప్రకారం చెప్పాలండి, యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే. ఇక్కడ మనం ఇది యూజ్ చేయాలి, ఎందుకంటే ఇండియా లెవెల్లో మరి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసే వాళ్ళు పర్టికులర్గా స్టేట్ మీద అంత పెద్ద ఫోకస్ చేయరు, ఓవరాల్గా ఇస్తారు. మనం అప్పుడు ఏం చేసుకోవాలంటే మనం ప్రామాణికంగా మనం పారామీటర్గా మనం దేన్ని తీసుకోవాలంటే తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఏపీ కావచ్చు, ఈ యొక్క తెలంగాణ ఏపీకి సంబంధించిన సోషియో ఎకనామిక్ సర్వే, సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం అడవుల విస్తీర్ణం మొత్తం ఎంత ఉంది, పర్సంటేజ్ ఎంత ఉంది, ఏ జిల్లాలో ఎంత ఉంది, ఈ అంశాలు మనం సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి, ఈజ్ ఇట్ క్లియర్ ఎవరీవన్? ఎస్. ఓకే, నెక్స్ట్ వన్, ఇది 4వ లెసన్. మీకు ఇక్కడ వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు రకరకాలుగా. ఇప్పుడు చూడండి, మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ మీకు గతంలో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగారు. ఎలాంటి క్వశ్చన్లు అడిగారో మీకు నేను చెప్తాను చూడండి. ఈ లెసన్లో గతంలో అడిగిన క్వశ్చన్స్ వచ్చేసి ఎలా ఉన్నాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చేసి ఈ యొక్క అడవులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, తర్వాత టైగర్ రిజర్వ్స్, బర్డ్ శాంక్చురీస్కి సంబంధించి వీటికి సంబంధించిన అద్భుతమైన ఇన్ఫర్మేషన్ గురించి డిస్కషన్ చేసే ముందు గతంలో మనం ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమడిగారు అనే దానిపై నేను చెప్తాను చూడండి. మీకు అందరికీ తెలుసండి, మీకు అందరికీ తెలిసిన అంశాలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గిర్ జాతీయ పార్క్ ఎక్కడుంది, గిర్ నేషనల్ పార్క్ అనగానే మీరు ఇమీడియట్గా గిర్ నేషనల్ పార్క్ అంటాం. ఈ గిర్ జాతీయ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అనగానే చెప్పగానే మీరు ఇమ్మీడియట్గా ఏం చెప్తారంటే, సార్ ఇది గుజరాత్ రాష్ట్రంలో సస్సన్గిరి ప్రాంతంలో ఉంది సార్ అని ఇమ్మీడియట్గా మీ దగ్గర నుంచి వాయిస్ వస్తుంది, మీ దగ్గర నుంచి ఆ వర్డ్స్ రావడం జరుగుతుంది. కాబట్టి గిర్ నేషనల్ పార్క్ అనేది గుజరాత్ రాష్ట్రంలో సస్సన్గిరి ప్రాంతంలో గిర్ నేషనల్ పార్క్ ఉంది. ఇమ్మీడియట్గా నేను క్వశ్చన్ అడిగాను అనుకో, మీరు గిర్ నేషనల్ పార్క్ దేనికి బాగా ఫేమస్, ఏ రకమైన జంతువులకి బాగా నిలయం, ఇది ఆవాసం, హ్యాబిటేట్, ఇన్హాబిటేట్ ప్రాంతం అంటే జనరల్గా గిర్ నేషనల్ పార్క్ ఇట్ ఈజ్ హ్యాబిటేట్ అంటే ఆవాసం, హ్యాబిటేట్ అంటే ఆవాసం, ఏ జంతువులు నివసిస్తాయి అనే దానిపై ఫస్ట్ ప్రియారిటీ, మొదటి ప్రాధాన్యత దేనికి ఇస్తారంటే ఏషియాటిక్ లయన్స్, ఆసియా సింహాలకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆసియా సింహాలు, ఏషియాటిక్ లయన్స్
ఆసియా సింహాలకి ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు ఏషియాటిక్ లయన్స్. ఆసియా సింహాలకి ఇస్తారు. ఏషియాటిక్ లయన్స్ ఆసియా సింహాలకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇక్కడ ఒక విషయం మనకు అడిగిన క్వశ్చన్ ఎలా అంటే, గిర్ నేషనల్ పార్క్ అనేది గుజరాత్ రాష్ట్రంలో ససన్గిరి ప్రాంతంలో ఉంది. ఇట్ ఈస్ ఎ ఫేమస్ ఫర్ ఏషియాటిక్ లయన్స్. ఆసియా సింహాలకు ప్రసిద్ధి. మరి యొక్క ఆసియా సింహాలు ఇటీవల కాలంలో రీసెంట్గా ఏ రకమైన వైరస్ సోకి, ఏ రకమైన వైరస్ అటాక్ అయింది. ఈ వైరస్ అటాక్ కావడం వల్ల చాలా వరకు పులులు నశించిపోయాయి. మరి ఆ రకమైన వైరస్ ఏంటి అని క్వశ్చన్ అడిగారండి. కాబట్టి మనం ఇలాంటి అంశాలు అడిగినప్పుడు కొంచెం తడబడతాం. కాబట్టి మీరు ఏంటంటే, గిర్ నేషనల్ పార్క్ గుజరాత్ రాష్ట్రంలో ససన్గిరి ప్రాంతంలో ఇట్ ఈస్ అ వెల్ నోన్ ఫర్ ఏషియాటిక్ లయన్స్. మరి ఈ యొక్క ఆసియా సింహాలకు ప్రసిద్ధి అయితే రీసెంట్గా వీటి యొక్క సంతతి అంటే వీటి యొక్క పాపులేషన్ డిక్లైన్ అవుతుంది. డిక్లైన్ కావాలంటే రోజు రోజుకు తరిగిపోతుంది. ప్రధానంగా తరగటానికి గల మెయిన్ రీజన్ ఇది. వాట్ వాజ్ ద మెయిన్ కాజ్? ఏది కాజ్ ఏముంది? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనే దానిపై మనం డిస్కషన్ చేసేటప్పుడు ఒక వైరస్ అటాక్ అయింది. కెనైన్ డిస్టెంపర్ వైరస్ అంటారు. కెనైన్ డిస్టెంపర్ వైరస్, సిడివి అంటారండి. సిడివి స్టాండ్స్ ఫర్ కెనైన్ డిస్టెంపర్ వైరస్ అనే వ్యాధికి గురి వీటి యొక్క పాపులేషన్ అనేది డిక్లైన్ అవుతుంది. వాటి యొక్క పాపులేషన్ రోజు రోజుకు డిప్లీట్ అవుతుంది, అంటే తగ్గుముఖం పడుతూ పోతుందండి. కాబట్టి ఇలాంటి అంశాలు అడుగుతున్నారండి. ఓకేనా? ఈ లెసన్ ఏంటండి? ఇది అడవులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, నెక్స్ట్ వన్ పక్షి సంరక్షణ కేంద్రాలు, ఎలిఫెంట్ రిజర్వ్స్, అడవుల సంరక్షణ ఎలా జరుగుతుంది, తెలంగాణలో ఎలా, ఏపీలో ఎలా, ఇలాంటి అంశాలు మనం అద్భుతంగా తెలుసుకోవాలి. సరే, గతంలో మన తెలంగాణలో ఒక చిన్న అంశం చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క చెట్లను పెంచడానికి వనం రామయ్య ఆర్ చెట్ల రామయ్య, ఖమ్మం జిల్లా, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. నీ క్వశ్చన్ అడిగారు చూడండి, అద్భుతంగా అడిగారు. ఈయన పద్మశ్రీ రిసిపియంట్ అండి, పద్మశ్రీ పురస్కార గ్రహీత. వనం రామయ్య ఆర్ చెట్ల రామయ్య అంటారు. ఎక్కడ ఈయన అంటే ఖమ్మం జిల్లాలో పరిసర ప్రాంతాల, ఖమ్మం జిల్లా మరి ఖమ్మం టౌన్ పరిసర ప్రాంతాలు ఎక్కడ చూసినా కొన్ని లక్షల మొక్కలను ఆయన నాటడం జరిగింది, ప్లాంటేషన్ చేశాడు. కాబట్టి ఇలాంటి అంశాలు మీకు అన్ని విషయాలు కూడా తెలియాలి. కాబట్టి 4th లెసన్ మనకి ఏంటండి? ఇది అడవులు అనే అంశం. ఓకేనా? నెక్స్ట్ డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే 5th లెసన్ చూడండి, 5వ లెసన్. ఈ యొక్క 5th లెసన్ వచ్చేసి మనం ఏం డిస్కషన్ చేయాలి అంటే, 5th లెసన్ అనేది మనకి ఏముందో చూడండి ఒకసారి. ఈ యొక్క 5th లెసన్ వచ్చేసి జనరల్గా మనం డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే, 5వ లెసన్. 5వ లెసన్ వచ్చేసి ఏంటంటే, మృత్తికలు అనే అంశం గురించి మనం డిస్కషన్ చేయాలండి. మృత్తికలు అనే అంశం గురించి మనం డిస్కషన్ చేస్తాం. ఓకేనండి? ఈ యొక్క మృత్తికలు అనే అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు సార్ అంత ఇంపార్టెంట్? ఏంటి దీని యొక్క స్పెషాలిటీ? ఎందుకు అంత ఇంపార్టెన్స్ గురించి ఎందుకు అంటున్నామంటేనే, భారతదేశం కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏదైనా సరే భారతదేశం మొత్తం ఇండియన్ సబ్ కాంటినెంట్ టోటల్లీ డిపెండ్ అపాన్ అగ్రికల్చర్. పూర్తిగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నాం. భారతదేశం వచ్చేసి మనకు ఫినాన్షియల్ సపోర్ట్ అనేది, ఆర్థిక సపోర్ట్ మనకు దేనివల్ల వస్తుందండి? ఎక్కువగా వచ్చేసి యొక్క అగ్రికల్చర్ సెక్టర్, వ్యవసాయ రంగం అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్లే మనం భారతదేశంలో అగ్రికల్చర్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇట్ ప్లేస్ కీ రోల్. ఈ యొక్క మృత్తికలు అనేవి బాగుంటేనే అగ్రికల్చర్ అనేది బాగా ఉంటుంది. పంట భూమి నీకు సరిగా లేకుంటే చౌడు భూమి ఉంటుంది. తర్వాత ఇన్ఫెర్టైల్ సాయిల్ అంటే నిస్సారమైన భూమి ఉన్నప్పుడు నువ్వేం పంట పండించగలుగుతావండి? కాబట్టి పంట బాగుండాలి, మరి మంచిగా సాయిల్ బాగుండాలి. సాయిల్ బాగుంటే నువ్వు పంట పండించగలుగుతావు. మరి నిస్సారమైన మృత్తికలు, ఇన్ఫెర్టైల్ సాయిల్లో నువ్వు ఏ పంట వేసుకో, పంట పండుతుందా అండి? అదే ఫెర్టైల్ సాయిల్ ఉంది. ఫెర్టైల్ సాయిల్ వేసినప్పుడు ఆటోమేటిక్గా, ఫెర్టైల్ సాయిల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఏది గోధుమ కావచ్చు, జొన్న కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, సజ్జ కావచ్చు, రాగులు కావచ్చు, అవి ప్లాంటేషన్ క్రాప్స్, కాఫీ కావచ్చు, టీ కావచ్చు, ఏదైనా సరే పంట ఉత్పాదకత అనేది గణనీయంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మృత్తికలు అనేవి భారతదేశంలో మరి ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్, భారత ఆర్థిక వ్యవస్థలో, ఇండియన్ ఫినాన్షియల్ సిస్టంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఏదండి? మృత్తికలు. ఈ మృత్తికలకు సంబంధించిన అంశాలు డిస్కషన్ చేసే ముందు
మీకు నేను ఇక్కడ ఏం డిస్కషన్ చేస్తాను అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఇండియాకు సంబంధించి మృతికలు ఎలా ఉన్నాయి అనే దానిపై నేను డిస్కషన్ చేస్తాను. ఇండియా లెవెల్లో మృతికలు వచ్చేసి ఎలా ఉన్నాయి, భారతదేశంలో మృతికల యొక్క రకాలు. మీకు గతంలో ఎస్ఐ ఎగ్జామినేషన్స్లో అడిగారు, భారతదేశంలో ఇండియాలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇకర్ అంటారు, ఐసిఆర్ అని. ఐసిఆర్ స్టాండ్స్ ఫర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసిఆర్ అంటున్నాం కదండి. ఇక దీన్ని తెలుగులో ఏమంటారంటే భారతదేశ వ్యవసాయ పరిశోధనా మండలి అంటారు. ఇక భారతదేశ వ్యవసాయ పరిశోధనా మండలి ఇకర్ ఐసిఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది దీన్ని కూడా గతంలో మనకు ఎస్ఐ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. కాబట్టి ఇది ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఉంటుంది. ఈ యొక్క ఐసిఆర్ ప్రకారం భారతదేశంలో మృతికలు ఎన్ని రకాలుగా డివైడ్ చేయడం జరిగింది అంటే, పర్టికులర్గా చెప్పాలి అంటే ముఖ్యంగా 8 కేటగిరీస్గా 8 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. 8 కేటగిరీస్. ఆ 8 రకాలు ఏంటి, వాటి యొక్క స్పెషాలిటీ ఏంటి, ఆ మృతికలు ఏమేమి ఉంటాయి సార్ మనకు ఇలా అన్నప్పుడు ఒక్కొక్క దాని గురించి మీకు నేను డిస్కషన్ చేస్తాను. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒండ్రు మృతికలు మీకు అందరికీ తెలిసిన విషయమే. ఒండ్రు మృతికలు, ఈ యొక్క ఒండ్రు మృతికలు ఎక్కడున్నాయి, ఇవి చాలా సారవంతమైన వెరీ ఫెర్టైల్ సాయిల్స్. ఈ ఒండ్రు మృతికలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి దేశవ్యాప్తంగా అనేది మీకు నేను డిస్కషన్ చేస్తాను. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నాయి, ఏపీలో ఎక్కడున్నాయి, ఇండియా లెవెల్లో వచ్చేసి యాజ్ పర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటే భారతదేశ వ్యవసాయ పరిశోధన మండలి ప్రకారం భారతదేశంలో అల్యూవియల్ సాయిల్స్ ఆర్ వండని నీళ్ళు ఆర్ ఒండ్రు మృతికల యొక్క పర్సంటేజ్ ఎంత, టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీలో ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి అనే దానిపై మనం డిస్కషన్ చేస్తాం. ఓకేనండి. తర్వాత ఏపీలో ఎలా, తెలంగాణలో ఎంత పర్సంటేజ్లో విస్తరించి ఉన్నాయి అనే దానిపై కూడా మనం అమూలాగ్రంగా అద్భుతంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. రెండవది బ్లాక్ రేగర్ సాయిల్స్ అంటాం. ఈ బ్లాక్ రేగర్ సాయిల్స్ అంటే నల్లరేగడి మృతికలు అంటారండి. ఈ నల్లరేగడి మృతికలు కూడా మరి బాగానే విస్తరించి ఉన్నాయి. మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే చూడండి అద్భుతంగా. ఎలాంటి క్వశ్చన్స్ అంటే సారవంతానికి ప్రతీకగా పరిగణించబడే క్రింది వాటిలో ఏ మృతికలను సారవంతానికి ప్రతీకగా పరిగణించడం జరుగుతుందని క్వశ్చన్ అడుగుతారండి. కాబట్టి భారతదేశంలో కావచ్చు, వరల్డ్ లెవెల్లో కావచ్చు, సారవంతానికి ప్రతీక అంటే ఏంటంటే రిప్రజెంటేటివ్. కాబట్టి సారవంతం ఫెర్టైల్ అనగానే పర్టికులర్గా మనం ఏం చెప్తామా అంటే ఈ యొక్క నల్లరేగడి మృతికలు కూడా చాలా సారవంతమైన మృతికలు. ఏం సార్ ఎందుకు సార్ అలా అని మీకు డౌట్. ఎందుకు సారవంతానికి ప్రతీక అంటామంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసింటారు అందరూ కూడా సార్ ఎవరీ యాస్పిరెంట్ అది ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ యాస్పిరెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే మీరు జనరల్గా ఏం చూస్తుంటారంటే ఈ యొక్క మృతికలు వచ్చేసి ఎక్కడికక్కడ పగులు ఏర్పడుతుంటాయి ఎండాకాలం రాగానే. వర్షాకాలంలో ఎలా ఉంటాయంటే నల్లరేగడి మృతికలు వచ్చేసి జిగురుగా ఉండి ఎలా ఉంటాయి, ముద్దలాగా ఉంటాయండి. జిగురుగా ఉండి ముద్దలాగా ఉంటాయి. అదే వర్షాకాలం అయిపోయిన తర్వాత సమ్మర్ సీజన్ రాగానే, ఎండాకాలం రాగానే ఎక్కడ అవుతుందంటే భూమి ఎక్కడికెక్కడ క్రాక్ రావడం జరుగుతుంది, పగులు ఏర్పడతాయి. ఈ పగులు ఏర్పడినప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క దుమ్ముదులు అంటే డస్ట్ పార్టికల్స్ కావచ్చు, రకరకాలైన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే ఈ యొక్క పొరల గుండా లోపలికి పోయి భూమి యొక్క సారంతాన్ని పెంచడానికి ఎక్కువగా దోహదపడుతుంది. అంటే ఫెర్టైల్ని పెంచడానికి ఎక్కువగా సహాయపడుతుంది. వెరీ యూస్ఫుల్ టు ఇంక్రీజ్ ద ఫెర్టైల్ అంటే సారవంతాన్ని పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇలాంటి అంశాలు మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒండ్రు మృతికలు కావచ్చు, నల్లరేగడి మృతికలు కావచ్చు, లాటరైట్ మృతికలు కావచ్చు, తర్వాత ఇలాంటి అంశాలు చాలా 8 కేటగిరీస్గా డివైడ్ చేశారు. మీకు ఎలా అడుగుతారంటే సార్ డైరెక్ట్గా అడిగే క్వశ్చన్ లేవు. ఇప్పుడు అందరూ కూడా ఎలా ప్రిపేర్ అవుతుంటారంటే భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం, ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం, తర్వాత లోతైన పాయింట్ ఏంటి, ఇలాంటి అంశాలు. ఆ పరిస్థితి ప్రస్తుతం లేవు. ఎలా అడుగుతున్నాడంటే మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరచడం అడుగుతాడు. ఇప్పుడు జతపరచడం అన్నప్పుడు ఎలా సార్ అది అంటే మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్, మ్యాచ్ ద ఫెయిర్ అంటాడు. జతపరచండి అని క్వశ్చన్ అడిగి ఇలా జతపరచడం ఫేర్ చేయమంటాడు. జతపరచడం గురించి మనం డిస్కషన్ చేసే ముందు మీకు ఇక్కడ ఏం చేస్తాడంటే టైప్ ఆఫ్ సాయిల్ అంటే మృత్తికా రకం ఏంటి సార్, ఇక్కడ మృత్తికా రకం ఒకటి, 1 ఈజ్ టైప్ ఆఫ్ సాయిల్. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అంటారు. ఏం మూలకాలు ఉంటాయి ఈ మృతికలో, మూలకాలు ఎలిమెంట్స్. మీకు ఇక్కడ 1, 2,
3 4 ఇక్కడ మీకు ఏ బి సి డి ఇలా ఇచ్చి మ్యాచ్ చేయమంటాడు. కింద మళ్ళీ నెంబరింగ్ ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు సబ్జెక్ట్ మీద నీకు మంచి కమాండ్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు చేయగలవు. అదర్వైజ్ మనం ఫెయిల్యూర్ కావాల్సింది. కాబట్టి సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ రావాలి, సబ్జెక్ట్ మంచి అవగాహన ఉండాలి, బాగా చదవాలి, ఎక్కువసార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ మనం రివిజన్ చేయాలి. చాలా వరకు అందరూ కూడా ఎలా అనుకుంటారంటే ఒకసారి చదివితే అయిపోతుంది అనుకుంటారు. అలా కాదండి. ఒకసారి మీరు క్లాసెస్ వినాలి, సెకండ్ టైం వచ్చేసి ఏంటంటే రివిజన్ చేయాలి, బాగా రివిజన్ చేయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ కనీసం 2-3 సార్లను చేయాలండి మినిమం. అలా చేస్తే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. సక్సెస్ అవడానికి అదే మెయిన్. కాబట్టి సార్ జనరల్గా ఇవి జతపరచడం ఇలాంటి అంశాలు మీకు మృతికలకు సంబంధించి. ఇంకా మీకు ఏం డిస్కషన్ చేస్తాను మృతికలకు సంబంధించి అంటే, మీరు చూస్తూ ఉంటారు మీ నిజ జీవితంలో మీరు అగ్రికల్చర్ ఫీల్డ్స్ అంటే వ్యవసాయ భూముల్లోకి పోయిన తర్వాత మీ పొలాలలోకి అందరూ కూడా పోతుంటారు. మీ పేరెంట్స్ అంటుంటారు రే ఈ భూమి కోత పోయింది అని, ఆ భూమి కోత పోయింది, ఆడ అలా చేయింది, ఎలా చేయాలి అని. అసలు భూమి కోత